జరిగి నేటికి 6 రోజులవుతోంది. అయినప్పటికీ టెన్నెల్ లోపల చిక్కుకున్న 8 మంది సిబ్బంది ఆచూకీ మాత్రం ఇంతవరకు దొరకలేదు. దీంతో వారంతా చనిపోయి ఉంటారని అందరూ భావిస్తున్నారు. 2 సార్లు రెస్క్యూ కోసం టెన్నెల్ చివరి వరకు వెళ్లిన సిబ్బంది మాటల ప్రకారం టెన్నెల్లో ప్రమాదం జరిగిన చోట భారీగా బురద, మట్టి దెబ్బలు తప్ప ఏమీ కనిపించలేదని, ఎవరూ బ్రతికి ఉండే అవకాశం కూడా కనిపించలేదని చెప్పుకొచ్చారు. ఇదే విషయం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్పెషల్ ర్యాట్ హోల్ బృందం కూడా చెప్పుకొచ్చింది. అయితే ప్రమాదం జరిగి ఇప్పటికే 6 రోజులు కావస్తుండడం, టెన్నెల్ లోపల ఎటువంటి మానవ కదలికలు లేకపోవడంతో వారు చనిపోయి ఉంటారని అందరూ భావిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టెన్నెల్ ప్రమాదం జరిగి నేటికి 6 రోజులవుతుంది. అయినప్పటికీ టెన్నెల్ లోపల చిక్కుకున్న 8 మంది సిబ్బంది ఆచూకీ మాత్రం ఇంతవరకు దొరకలేదు. దీంతో వారంతా చనిపోయి ఉంటారని అందరూ భావిస్తున్నారు. 2 సార్లు రెస్క్యూ కోసం టెన్నెల్ చివరి వరకు వెళ్లిన సిబ్బంది మాటల ప్రకారం టెన్నెల్లో ప్రమాదం జరిగిన చోట భారీగా బురద, మట్టి దిబ్బలు తప్ప ఏమీ కనిపించడం లేదని, ఎవరు బ్రతికి ఉండే అవకాశం కూడా కనిపించలేదని చెప్పుకొచ్చారు. ఇదే విషయం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్పెషల్ ర్యాట్ హోల్ బృందం కూడా చెప్పుకొచ్చింది. అయితే ప్రమాదం జరిగి ఇప్పటికే 6 రోజులు కావస్తుండడం, టెన్నెల్ లోపల ఎటువంటి మానవ కదలికలు లేకపోవడంతో వారు చనిపోయి ఉంటారని అందరూ భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ లైన్లో. శ్రీనివాస్, చెప్పండి, అసలు 8 మంది సిబ్బంది బ్రతుకుంటారా లేదా అని చెప్పేసి కూడా మరి నిపుణులైతే చెప్తున్నారు. అయితే వారి కుటుంబాలు ఉన్నాయి, వీరు ఎక్కడి వారు, అసలు ఎవరు ఏంటి అనేది ఏమైనా సమాచారం ఉందా? అంటే కొంత అయితే సమాచారం వీళ్ళు బయట స్టేట్ నుంచి వచ్చి వర్క్ చేస్తున్న వ్యక్తులు అని చెప్పేసి అంటున్నారు. ఇందులో స్టాఫ్ కూడా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. సో ఎలా చూడవచ్చు, వీళ్ళ పరిస్థితి ఏంటి, కుటుంబాల స్పందన ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పటికే అది భయంకరమైన చీకటి, ఒక నరకం లాంటి ప్రాంతం లోపల. అంటే సో మా వాళ్ళు వస్తున్నారా లేదా, ఒకవేళ బ్రతికుండాలి అని చెప్పేసి మనం భావిద్దాం. వాళ్ళంతా బ్రతకాలని చెప్పేసి కూడా ప్రజలందరూ ప్రార్థించాలి, పూజించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం బీఆర్కే న్యూస్ తరఫున. మొత్తానికి వాళ్ళు బ్రతకాలి అని చెప్పేసి మాత్రం మనం కూడా అందరం భావిస్తున్నాము. సో చెప్పండి, ఎలాగ నడుస్తుంది అక్కడ రెస్క్యూ వర్క్ అండ్ కుటుంబాల స్పందన ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ రామారావు. గత 6 రోజుల క్రితం జరిగినటువంటి శ్రీశైలం సొరంగ మార్గంలో టెన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం ఒక్కసారిగా తెలంగాణ ప్రజలనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి దిగ్బంధం గురి చేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే టెన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం ఉదయం షిఫ్ట్ లో వెళ్ళినటువంటి సంబంధించినటువంటి కార్మికులు తిరిగి ఏదైతే 14 దగ్గర జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కొంతమంది కార్మికులు ముందస్తుగానే అక్కడ సైరన్ మోడతో వచ్చి బయటికి రావడం జరిగింది. పూర్తి స్థాయిలో మరికొంతమందిని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయటికి లాగడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలోని 8 మంది మాత్రం అక్కడే ఉండిపోయారు. ఇది గత 6 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ లో కూడా ఇక్కడ బయటికి తీయడానికి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక రిస్క్ టీమ్స్ కూడా రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత 6 రోజులుగా కాకుండా 6 రోజులుగా నేషనల్ డిఫెన్స్ కి సంబంధించినటువంటి నావీ
ఆ దళానికి సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు కూడా రంగప్రవేశం చేశారు. నిన్న సాయంత్రం పూర్తి స్థాయిలో ఒక నివేదిక కూడా సమర్పించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ 14 కిలోమీటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ లోని అక్కడ ప్రస్తుతానికి ఓవరాల్ గా వాటర్ తో పాటు బురదమయమై ఉంది. దీనికి సంబంధించింది 14 కిలోమీటర్ల దగ్గర ఇన్సిడెంట్ 13 కిలోమీటర్ల నర మాత్రమే ఎంట్రెన్స్ జరిగింది. అక్కడికి ఇంకా 1/2 కిలోమీటర్ దూరంలో ఎంట్రెన్స్ పోవడానికి ప్రమాదకరంగా ఉంది. ఎవరైతే రిస్క్ టీమ్స్ కూడా అదే విషయానికి సంబంధించి లోపలికి వెళ్ళినట్లయితే వీరికి కూడా ప్రమాదం ఉంటుంది అనేది కూడా 9 మందితో కూడినటువంటి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ కమిటీలో కూడా నిజ నిర్ధారణ చేసిన క్రమంలో కూడా ఇక్కడైతే ఎవరైతే ఉంటారో వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎవరైతే స్పెషల్ గా ఎవరైతే అక్కడ పార్టిసిపేట్ చేస్తారో వారికి కూడా ప్రమాదకరమైన సూచనలు కూడా ఉన్నట్లు కూడా నేషనల్ డిఫెన్స్ వారికి కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు కూడా పూర్తి స్థాయిలోని ఒక నివేదిక మాత్రం ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ సంఘటన స్థలంలోని వారిని సేవ్ చేయడానికి వెళ్ళినటువంటి రిస్క్ టీం కూడా ఒకసారిగా మళ్ళీ వెంకకు రావడం జరిగింది. నిన్న సాయంత్రం జరిగినటువంటి ఒక రివ్యూలో కూడా ఇప్పటికే రాష్ట్రంతో పాటు కేంద్ర సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక రివ్యూలో పాల్గొని పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రమాదం సంఘటన స్థలానికి చేరుకోవడానికి ఇంకా 1/2 కిలోమీటర్ దూరం ఉంది కాబట్టి ఆ సంఘటన స్థలానికి చేరుకోవడానికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఏదైతే ఆ వాల్స్ ఉన్నాయో సంబంధించినటువంటి గత కొంతకాలంగా వైబ్రేషన్ తో జరుగుతున్నటువంటి పనుల వలన ఇదంతా డిస్మెంటల్ అయింది. పూర్తి స్థాయిలో ఇంకొంత ఏదైతే ఎక్కువ ప్రెషర్ ఏదైనా ఉపయోగించుకున్నట్లయితే ముందస్తుగా ఉన్నటువంటి కొన్ని వాల్స్ కూడే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదానికి ప్రధానంగా అరికట్టాలంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఒండు నీరుని దాన్ని ఎగ్జిట్ చేయాలంటే ఒండుతో ఉన్నటువంటి వాటర్ బయటికి పంప్ చేయడం ప్రమాదకరంగా ఉందనేది కూడా అక్కడ ఉన్నటువంటి కమిటీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. రామారావు, అంటే శ్రీనివాస్ వారు ఎక్కడి వాళ్ళు దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా? అలా కుటుంబ సభ్యులు కూడా ఏమైనా అక్కడ వచ్చారా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు? అలాగనే వాళ్ళ స్పందన ఏమైనా తీసుకునే ప్రయత్నం చేశారా? వాస్తవానికి అక్కడ ఒక 8 మంది కార్మికులు వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన వారు మాత్రమే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏ ఒక్కరు అక్కడ లేరు. రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులుగా ఇప్పటికే వాళ్ళ ఫోటోలతో సహా ప్రభుత్వము ధృవీకరించి చెప్పడం జరిగింది. 8 మంది మాత్రం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఆ కార్మికులు అంతా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి బిహాపూర్ సముద్ర ప్రాంతాలు ఎక్కడైతే వీళ్ళు బొగ్గుగళ్లకు సంబంధించినటువంటి కంపెనీలో పనిచేసిన వారు కావచ్చు, ఇంకా వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి వర్కర్స్ గా గతంలో వీళ్ళు వేరే ప్రాంతాలకు చేసి ఇక్కడ జరుగుతున్న పనికి ఇక్కడ కంపెనీని తీసుకొచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వాళ్ళు కానీ తెలుగు రాష్ట్రాల వారు లేరని కూడా వాళ్ళ ఫోటోస్ సహా ఫ్యామిలీ వాళ్ళకు ధృవీకరించి చెప్పడం జరిగింది. రామారావు, రైట్ శ్రీనివాస్, మొత్తానికైతే వాళ్ళందరూ ఆ భూమిలో ప్రశాంతంగా ఉంటూ వాళ్ళు తిరిగి వస్తారని చెప్పేసి, సజీవంగానే ఉన్నారని చెప్పేసి అందరం కూడా భావిద్దాం. ఈ తెలుగు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మన బీఆర్కే న్యూస్ను చూస్తున్నారో ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని, వారి వారి దేవుల్ని మొరపెట్టాలని, వారికి ఆ 8 మందిని బ్రతికించాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.